రేవంత్ రెడ్డి పాలన మీ కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు సరే కానీ ఈరోజు ఏంటంటే నేను మాట్లాడేది మనకు అన్ని పార్టీలు మనకు మంచిదే. ఈరోజు మా బేడబుడుగ జంగాల కానీ ప్రతి ఒక్క కుటుంబం మాది వందలాది ఓట్లతో మేము గెలిపించినాం రేవంత్ రెడ్డి. నేను రేవంత్ రెడ్డి మంచినే, కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా దళిత బంధు మాకు అందలేదు, ఇల్లు లేదు, మాకు ఇల్లు లేదు, భూమి లేదు. మేము అడక తిని వేషాలు వేసి కూడా బతుకుతున్నాం మేము. కానీ మాకు దళితునికి 3 ఎకరాల భూమి అన్నాడు మా కేసీఆర్ సార్. అప్పుడు ఆ 3 ఎకరాల భూమి దళితునికి మా బుడుగ జంగాలకు మాకు ఇచ్చింటే మేము నేను బంగారి పోటు పెడుతుంటే కేసీఆర్కి. ఆయన మంచోడనే కాదు, ఆయన మంచోడే. కానీ నడముండోలు ఇప్పుడు దళిత బంధు ఇవ్వమని చెప్పిండు. దళిత బంధు ఎవరికి ఇచ్చిండు? దళితుడు ఎవడున్నాడు ప్రాంతాల నిరుపేద కుటుంబం. ఇప్పుడు మేము కూడా రాజకీయ నాయకుడు. నేను ఒక జిల్లా ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నా. నేను బుడుగ జంగాల జిల్లా ప్రెసిడెంట్. నా పేరు సిరిబాటి నరసింహ. మాయి వందలాది ఓట్లు ఉన్నాయి. మేము అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా మేము మంచోళ్ళు అని చెప్పి వేసుకున్నాం. మాకు దళిత బంధు అందలేదు, 3 ఎకరాల భూమి లేదు. మాకు ఇటువంటివి ఏంటి అయ్యా? మీరు కోసుకోవచ్చు. మీరు వాళ్ళ మీద వీళ్ళు చెప్తారు, వీళ్ళ మీద వాళ్ళు చెప్తున్నారు. ఎవరైనా మాకు సమాధానమే. అయితే ఇప్పుడు మీరు దేశ పని ఏంటంటే, ఒకటి మీరు గెలిచారు వాస్తవమే. ఇప్పుడు మా సీఎం అయిండు, మాకు రేవంత్ రెడ్డి అన్న సీఎం అయిండు. నేను మరీ కూడా కోరుతున్నా, నేను కూడా సీఎం కూడా మొత్తం ఓట్లు కూడా గెలిపించుకున్నాం. ఎందుకు? మనకు పని చేసే వాళ్ళు మంచోళ్ళు కావాలి అని చెప్పి వేసుకున్నాం. అయితే ఇప్పుడు మీరు టీఆర్ఎస్ వాళ్ళు మా కాంగ్రెస్ మీద చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ మీద చెప్తారు. అది పద్ధతి కాదు. ఒకటి మీ పొట్టలు ఏముంటే అది మాట్లాడు, కానీ మీరు చేసే న్యాయం చేయండి. అప్పుడు ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఏమి ఇచ్చింది? అప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు, ఇందిరమ్మ వచ్చినప్పుడు, నేను ఇప్పుడు చిన్నగా ఉంటే అప్పుడు. అయితే అప్పుడు ఏమైంది? ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ప్రతి ఒక్క జాతికి భూములు ఇచ్చింది ఇందిరమ్మ. భూములు ఇచ్చింది, నిరుపేద కుటుంబం ఆదుకున్నది. రామారావు ఆదుకున్నాడు. ఈ 2 ఆడుకున్నాను. అప్పుడులాక ఇప్పుడు కూడా ఏంటంటే, ఇల్లు లేనోనికి ఇల్లు చేయండి, భూమి లేనోనికి భూదానం చేయండి, మీరు అటువంటి చేయండి. కానీ టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ మీద చెప్తారు, వాళ్ళ మీద వాళ్ళు చెప్పితే అది పద్ధతి కాదు. నేను కూడా ఒక రాజకీయ నాయకునే. ఇప్పుడు నేను కాంగ్రెస్ ప్రార్థి నుంచి ఒక సర్పంచ్కి వెళ్దాం అనుకున్నాను. ఎందుకు ఎంతో మంది మాట్లాడతారు సార్, అది పద్ధతి కాదు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ పాలన ఉన్నప్పుడు కూడా వీళ్ళ మీద చెప్పలేరా? ఇప్పుడు వీళ్ళు గెలిచిండ్రు, వీళ్ళు గెలిచినప్పుడు కూడా అది అయితే కొన్ని. ఎందుకంటే టైం ఇప్పుడు ఫస్ట్ ఒక కోడల్ని తీసుకొస్తాం, కోడలికి అధికారం అప్పుని ఇస్తారా? పగ ఉండోళ్ళు అట్లా వీళ్ళ మీద చెప్తారు, వీళ్ళ మీద అలా. అది పద్ధతి కాదు. నేను మాట్లాడదానంటే కండిషన్ మాట్లాడుతున్నా. ఏంది? మీరైనా సరే వాళ్ళైనా సరే ఒక నిరుపేద కుటుంబం గుడిసెల బతున్నారు, ఇప్పుడు అడక తిని బతున్నారు. వాళ్ళే కాదు, బుడుగ జంగాలే కాదు, ఎస్సీలే కానీ బీసీలే కానీ ప్రతి ఒక్క జాతి బతున్నారు సారు. దయచేసి మీ అందరికీ నా ధన్యవాదాలు, నా హృదయపూర్వకంగా చెప్తున్నా. ఒక ఇల్లు లేనికి మీరు ఆపిస్తారు వచ్చి, ఇల్లు గుడిసెలు ఉండరా, ఇల్లు ఉండదా, ఏముండదు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇల్లు ఉండని కూడా ఇల్లు ఇచ్చాడు, భూమి లేనికి భూమి ఇచ్చిండ్రు. అటువంటి చేయండి సార్. మీరు ఇట్లా పేరు తెచ్చి మిమ్మల్ని తలుచుకుంటారు. ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే, మా నిరుపేద కుటుంబం బేడబుడుగ జంగాలకు గుడిసెలు ఉన్నాయి. ప్రతి ఒక్క జిల్లాకు, ప్రతి ఒక్క మండలానికి ఉన్నాయి. నేను వాళ్ళ ఎంక్వైరీ చేస్తున్నా. ఏంటంటే, మీరు నిరుపేద కుటుంబానికి వాళ్ళంటే 3 ఎకరాల భూమి ఇచ్చలేరు. నువ్వు కూడా దయచేసి అన్న రేవంత్ రెడ్డి గారు, నీ కళాపికి వందనాలు చేస్తున్నా. నేను నీ పార్టీ మంచిని. నేనేం మాట్లాడుతున్నా అంటే, మా బేడబుడుగ జంగాలకు భూమి లేదు, చెంటు భూమి లేదు. చచ్చిపోతే కూడా భూమి పెట్టుకోనికే లేదు. ఇప్పుడు మీరు ఇస్తే మేమేం చేస్తామంటే, అరే వీళ్ళు ఇచ్చిండ్రు మాకు, మా రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిండు కదా అని చెప్పి మీకు ఓట్లని కూడా మీతో వేసి మేము గెలిపించుకున్నాం. ఈ రోజున మా పిల్లలు చనిపోయినరు, విద్యార్థులు ఉండరు, అందరూ ఉండరు సార్. కాదు ఒకటి ఏంటంటే, మీరు వీడికి మొన్న ఎంక్వైరీ ఇచ్చారు, ఇంట్లో ఎంక్వైరీ. మీరు వెంటనే ఇల్లు లేనికి ఇల్లు ఇవ్వండి, భూమి లేనికి భూమి ఇవ్వండి. అవన్నీ మీటింగుల్లో వాళ్ళ మీద వీళ్ళు చెప్పేది అది తప్పు, వీళ్ళ మీద వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఏదైనా చేస్తారు, వాళ్ళ రాజ్యం ఉన్నప్పుడు వీళ్ళ మీద ఖచ్చితంగా చేసిలేరా? వాళ్ళు చేసిండ్రు. ఇప్పుడు వీళ్ళు గెలిచినప్పుడు కూడా వీళ్ళకి మాట జిక్కినప్పుడు కూడా వీళ్ళు కూడా మాట్లాడతారు. వాళ్ళని కూడా పగ ఉండోళ్ళు ఎన్నో మాట్లాడతారు, జ్ఞానం లేని వాళ్ళు ఎన్నో మాట్లాడతారు, అజ్ఞానంగా ఎన్నో మాట్లాడితే కాదు. వాళ్ళ పాలన చేసినప్పుడు వాళ్ళు మంచిగా బతికిండ్రు. కేసీఆర్ కూడా మంచి సారే, ఇప్పుడు నేను లేదన్నాను. ఈసారి కూడా మా రేవంత్ రెడ్డి గారు సార్ కూడా ఇప్పుడు తొలుత ఎమ్మెల్యే గెలిచిండు. ఎమ్మెల్యే గెలిచి ఇప్పుడు ప్రాణం ప్రతి ఒక్క జిల్లాకు కూడా మంచిగా చేసిండు. కానీ మా బేడబుడుగ జంగాలకు అన్యాయంగా నడుస్తుంది. ఒకటి ఏంది? ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, భూమి లేని వాళ్ళు ఉన్నారు. సార్ ఇది ఎందుకు ధన్యవాదాలు నేను తెలుపుతున్నా. అందుగురించే నేను ఇది మాట్లాడేది. ఈరోజు వీడియో మాట్లాడాలంటే ఈరోజు నన్ను దేవుడు కూడా పిలిపించండి వీడికి.
దయచేసి ఇది మాత్రం మంచిగా చేసి మంచిగా పేరు తెచ్చుకునాలి. చెడ్డ పేరు మాత్రం వద్దు. మన పార్టీ మనకు మంచిగా చేసినంటే అవతలకు ఓటేరు. అది ఇది నేను మాట్లాడేది. నమస్తే అన్న. రేవంత్ రెడ్డి రాదు మంచిగా కొట్టింది, మంచిగానే కొడుతుంది. బాగానే ఉందా రాజకీయం? బాగానే. మాకు రైతు బంధు ఒకటి బాధ చాలా అవుతున్నది. రైతు బంధు పడతలేవు. ఒకే ఎకరాకి వేసిండు కానీ మిగతాకి వేసలేడు. కానీ పనులు అయితే బాగా చేస్తున్నాడు. పనులు చేసేటందుకు మేము ఒప్పుకున్నాం కానీ రైతు బంధు కాడ జర మాకు గొడవ ఉండదు. ఆ గొడవ నుంచి జర మాకు బీద వాళ్ళకి చేస్తే మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా రేవంత్ రెడ్డి? కావాలంటే అనుకున్నాం మేము, కానీ జర ఇల్లు ఎంట పరిస్థితి పొందలేదు. పరిస్థితి పొందలేనందుకు ఆయనకు జర బాధ కలిగింది. బాధ కలిగినందుకు రైతు బంధు లేట్ అవుతుండదు. మాకు ముఖ్యమైన రైతు బంధు కావాలి. కొడంగల్ డెవలప్మెంట్ కావాలి. కొడంగల్ డెవలప్మెంట్ ఇప్పటి వరకు కాలేదు. అవుతుందా? ఇప్పుడు ఏమో కొంచెం కొడుతుండదు కానీ కావాలి. ఇది పూరా పక్కా కావాలి. దీన్ని చేస్తాడా రేవంత్ రెడ్డి? జిల్లా చేస్తా అన్నాడు, మండలం ఇంకా డెవలప్మెంట్ చేస్తా అన్నాడు. చేస్తాను ఇది వరకు చేయలేదు. మరి ఈ కేసులన్నీ పెట్టుకొని మరి ఏం పాలన చేస్తున్నాడో ఏమో. నిన్న వాళ్ళు కొచ్చి గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకొని దీన్ని కనుక్కుందామని చేసిండ్రు. కానీ ఇది కొడంగల్ అయితే ముఖ్యమంత్రి మళ్ళీ రావాలని కోరుతున్నాను.